ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కర్నూలు జిల్లా అనేది ఎప్పుడూ కూడా ఒక హాట్ టాపిక్‌గా ఉంటూనే ఉంటుంది ఇన్ని సంవత్సరాలుగా. అయితే ప్రస్తుతం యొక్క పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు తీవ్ర స్థాయిలో చేరుకున్నాయి అనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కూటమి ప్రభుత్వం మంత్రి టీజీ భరత్ వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్నటువంటి తీవ్రమైన రాజకీయ వివాదం, ఆరోపణలు ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకి దారితీస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైనటువంటి ఊహాగానం తీవ్రంగా హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మంత్రి భరత్ చేసినటువంటి వ్యాఖ్యలు లేదా ఇటీవల జరిగినటువంటి పోలీస్ కేసుల నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని గనక పోలీసులు అరెస్ట్ చేస్తే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశం మీద రాజకీయ వర్గాల్లో ఒక హాట్ డిస్కషన్ అయితే ప్రస్తుతానికి చాలా క్లియర్గా నడుస్తుంది. అనుకూల మీడియాలో, వైసీపీ అనుకూల మీడియాలో, అలాగే వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వినిపిస్తున్నటువంటి కథనాల ప్రకారం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి యొక్క అరెస్ట్ కనుక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగేటువంటి అవకాశాలు 100% ఉన్నాయి అంటున్నారు. దాదాపు 1,00,000 మందికి పైగా కార్యకర్తలు, అభిమానులతో జగన్మోహన్ రెడ్డి నేరుగా కర్నూలులోని పోలీస్ స్టేషన్ ముందర బైఠాయించి మరీ భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక పుకారు చాలా స్ట్రాంగ్గా వైరల్ అవుతుంది. ఇదే గనక నిజమైతే కర్నూలు నడిమొడ్డున అపూర్వమైనటువంటి ప్రజాదరణ కూడా సృష్టించవచ్చని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం ముందస్తు ఊహాగానాలే తప్ప వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందా అనేది కూడా చూడాలి. క్షేత్రస్థాయిలో ఎంతవరకు పరిణామాలు నిజమవుతాయా అనేది కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చెప్పలేం. కాదని చెప్పలేం, అవునని చెప్పలేం. ప్రస్తుతానికి ఇరు వర్గాల మధ్య పట్టువిడుపు లేనటువంటి ఒక పోరాటం జరుగుతోంది. మంత్రి టీజీ భరత్ ఇప్పటికే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పరువు నష్టం దావా వేసేశారు. కోర్టులో కేసు కూడా పెట్టారు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీనికి కౌంటర్గా సిద్ధార్థరెడ్డి కూడా ధీటుగానే స్పందిస్తూ రాజకీయ విమర్శల యొక్క పర్వాన్ని ఆయన కూడా కొనసాగిస్తున్నారు. దీంతో పాటు ఈ క్రమంలోనే ఏ క్షణంలో అయినా ఈ వ్యవహారం పోలీసు కేసుల వరకు వెళ్ళి అరెస్టుల యొక్క పర్వానికి దారితీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి గుసగుసలు కూడా చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. విపక్ష నేతల మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ అరెస్ట్ కనుక జరిగితే దానిని రాజకీయంగా తిప్పికొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది అనేటువంటి వార్తలు కూడా చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇంతమందితో జగన్మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముట్టడించే లెవెల్లో వెళ్ళే ఆలోచన చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా సమీకరణాలు ఒకసారిగా మారిపోయేటువంటి అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి. కూటమి ప్రభుత్వము అలాగే వైఎస్ఆర్సీపీ మధ్య ఉప్పు నిప్పులా ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో ఇలాంటి హై వోల్టేజ్ డ్రామాలు త్వరలోనే చోటు చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటున్నారు.